దేవుడికి లిమిట్స్ లేవు కదా. దేవుడికి ఇది చెయ్యగలడు, అది చెయ్యలేడు అనేది ఆయన దగ్గర లేదు కదా. మరి అలాంటప్పుడు మనిషి అన్నవాడిని పాపమే చెయ్యని వాడిగా దేవుడు సృష్టించవచ్చు కదా. అది ప్రశ్న. నేను ప్రశ్న అడుగుతానన్నా, అతనికే కదా మీ అందరికి కూడా అడుగుతున్నా. నేను సింపుల్ ప్రశ్నే, పెద్దగేమి బుర్రబద్దలు కొట్టుకోవాల్సిన పని ఏమీ లేదు. మీకు తెలిసిన ఆన్సర్ సింపుల్గా చెప్పాను నాకు, రైట్? సరే, దేవుడికి పరిమితులు లేవు, ఆయనకు అన్నీ సాధ్యమే కదా. ఆ వచనాన్ని బట్టి ఆయన ఏదైనా చేయొచ్చని మనం భావిస్తున్నాం కదా. అయితే నా ప్రశ్న ఏంటంటే, మీకు దేవుడు తాను కూడా ఎత్తలేనంత బరువైన రాయిని చెయ్యగలడా? ఏమన్నా వినోద్, నీకు తెలిసిన ఆన్సర్ చెప్పు. చేయగలడన్నా. గలడు. ఏం చేయగలడు? దేవుడు తాను కూడా ఎత్తలేనంత, దేవుడు తాను మొయ్యలేనంత బరువైన రాయిని చెయ్యగలడా అంటే ఎస్, హీ కెన్ డూ అని చెప్తున్నారు. సమాధానం అవును, ఆయన చేయగలడని చెప్తున్నారు. సరే, రైట్, కాసేపు ఆలోచిద్దాం. అంటే తాను చేసిన రాయిని తనే ఎత్తలేకపోతే ఆయనకు అసాధ్యమైంది ఉందా లేదా? ఆలోచించండి. ఎత్తలేని వాడిగా ఉన్నాడు కాబట్టి ఆయన పరిమితులు గలవాడిగా కనపడుతున్నాడు. సరే, ఎత్తగలడు అని చెప్తున్నారు కదా. తాను ఎత్తలేని రాయిని ఆయనే చేసుకొని ఆయనే ఎత్తే అంటే ఎత్తలేని రాయిని చెయ్యలేని వాడిగా మరలా దేవుడికి పరిమితులు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఆలోచించారు. ఎత్తలేకపోయినందుకు గాను ఆయనకు పరిమితులు ఉన్నాయని మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఎత్తితే ఎత్తలేని రాయిని చెయ్యలేని వాడిగా దేవుడికి పరిమితులు కనపడుతున్నాయి. కొన్ని ప్రశ్నలు ఎలా ఉంటాయంటేనండి, చాలా సింపుల్గా ఉంటాయండి, కానీ మనం అనుకున్నంత సింపుల్ ఏం కాదు. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు ప్రశ్న వేయండి, దేవా నీకు అన్నీ సాధ్యమే కదా, నాకు 1 లీటర్ యాపిల్ కాయలు ఇస్తారా అని అడగండి. లీటర్ యాపిల్ పళ్ళని దేవుడు ఇస్తాడా? అసలు ముందు నువ్వు అడిగిన ప్రశ్నే తప్పు. లీటర్ యాపిల్ పళ్ళు ఏంది చిరాగ్గానా? లీటర్. దేవుడికి లిమిట్స్ లేవు కదా. దేవుడికి ఇది చెయ్యగలడు, అది చెయ్యలేడు అనేది ఆయన దగ్గర లేదు కదా. మరి అలాంటప్పుడు మనిషి అన్నవాడిని పాపమే చెయ్యని వాడిగా దేవుడు సృష్టించవచ్చు కదా. అది ప్రశ్న. నేను ప్రశ్న అడుగుతానన్నా, అతనికే కదా మీ అందరికి కూడా అడుగుతున్నా. నేను సింపుల్ ప్రశ్నే, పెద్దగేమి బుర్రబద్దలు కొట్టుకోవాల్సిన పని ఏమీ లేదు. మీకు తెలిసిన ఆన్సర్ సింపుల్.